హాయ్ అస్పిరెంట్స్, నేను మీ జాగ్రఫీ సుధాకర్ సార్ని. మరి ఈ రోజు క్వశ్చన్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రివర్ సిస్టమ్ పైన ప్రశ్న. మరి నదుల పైన క్వశ్చన్ చూసినట్లయితే గోదావరి నది గోదావరి నది గోదావరి నది గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి ప్రాంతం ఏది అని అడుగుతున్నాడు. మరి అందులో ఆప్షన్ చూసినట్లయితే అంతర్వేది, నర్సాపురం, సాగర సంగమం. ఆప్షన్ ఒకటోది ఏ మరియు బి, రెండోది బి మరియు సి, మూడోది ఏబి మరియు సి, నాలుగోది ఏ మరియు సి. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. మరి గోదావరి నది బంగాళాఖాతంలో కలవడానికంటే ముందు 1, 2, 3, 4, 5, 6, 7 పాయలుగా విడిపోతుంది. ఒకటి గౌతమి, రెండోది వశిష్ట, మూడోది వైనతేయ, నాలుగోది తూల్య, ఐదోది భరద్వాజ, ఆరోది కౌశిక, ఏడోది ఆత్రేయ. ఇవి 7. మరి ఒక్కొక్క నది ఒక్కొక్క ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గౌతమి యానం వద్ద, వశిష్ట అంతర్వేది వద్ద, ఆ తర్వాత వైనతేయ కొమరగిరి పట్నం, తూల్య మరియు భరద్వాజ బెండమూరు లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నవి. మరి రిమైనింగ్ కౌశిక, ఆత్రేయ అనే 2 నదులు ఇవి వశిష్ట వైనతేయ తోటి కలుస్తున్నాయి. అంటే ఇక్కడ చూడండి, గోదావరి నది బంగాళాఖాతంలో కలవడానికంటే ముందు 7 పాయలు విడిపోతుంది. మరి ఇందులో ఏ ప్రాంతం అనేది లేదు. మరి ఇక్కడ ఎలా చూసుకోవడం అంటే, ఇక్కడ 7 పాయలు విడిపోయినప్పుడు మధ్యలో ఉన్నటువంటి భూభాగం అంటే 2 నదుల మధ్య ఉన్నటువంటి ఉపరితల భూభాగాలను దోబ్ అంటారు. ఇంగ్లీష్లో దోబ్ అంటారు, అలాగే తెలుగులో దోబ్ అంటారు. దోబ్ అంటే అర్థం ఏమిటంటే అంతర్వేది. అంటే అప్పుడు ప్రతి 2 నదుల మధ్య ఉన్నటువంటి ఉపరితల భూభాగాలను అంతర్వేది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అంతర్వేది ఏ ప్రాంతం దగ్గర ఉందంటే నర్సాపురం అనే ప్రాంతం దగ్గర ఉన్నది. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు నర్సాపురం జిల్లా. నదులు కలుస్తున్నటువంటి ప్రాంతాన్ని ఏమంటున్నారంటే సాగర సంగమంగా పిలుస్తున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ అంతర్వేది, నర్సాపురం, సాగర సంగమం. ఏ, బి మరియు సి. సో థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ కోసం, మరిన్ని క్వశ్చన్స్ అప్డేట్ కోసం మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక నెక్స్ట్ క్వశ్చన్ తోటి మళ్ళీ కలుద్దాం.